వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలు బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇచ్చి శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీమ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ వద్దని హైకోర్టే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయవాదులంతా నిరసనలు వెలువెత్తుతున్నాయి. కర్నూలులోని బార్ అసోసియేషన్ దగ్గర యొక్క న్యాయవాదులంతా ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కొంతమంది న్యాయవాదులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎటువంటి డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? నిన్న జరిగినటువంటి అసెంబ్లీ మాత్రం రాయలసీమ ప్రజలను మాత్రం అవమానించే తీరుగా ఉంది అని మాత్రం చెప్పగలుగుతున్నాం. ఎందుకనంటే ఇది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లాగా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ కోసం డిమాండ్ చేసినట్టుగా రాయలసీమ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించడం చాలా దురదృష్టకరం. అంటే ఎటువంటి కార్యాచరణ రూపకల్పించబోతున్నారు, ఏం చేయబోతున్నారు న్యాయవాదులంతా? మేము శ్రీబాగు ఒడంబడిక ప్రకారము ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేశాం. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేశాం. అప్పుడు డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అదే డిమాండ్ పైనే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమ చాలా వెనుకబడిపోయింది. నిజంగా మేము సిగ్గుపడుతున్నాం మన ప్రజాప్రతినిధులను చూసి. నిజంగా అంటే ఎప్పుడు కడపలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదాన్ని తీసుకుపోయి అమరావతిలో పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలని, ఈ ప్రభుత్వ చర్యలని. అంతేకాదు ఎయిమ్స్ కూడా కర్నూలుకి 2014లో వస్తే దాన్ని తీసుకుపోయి అమరావతిలో పెట్టి, నీట్ అనంతపూర్లో వస్తే దాన్ని న్యూజివీడుకి తీసుకుపోయి, ఏదైతే శ్రీబాగు ఒడంబడిక ఉందో దాని ప్రకారం తప్పనిసరిగా ప్రధానమైనటువంటి హైకోర్టుని రాయలసీమ ప్రాంతమైనటువంటి కర్నూలులో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. బెంచ్ బిచ్చ కాదు బెంచ్ హక్కు, రాయలసీమ హక్కు బెంచ్ అనేది. చాలా బలమైన ఉద్యమాలకు మేము కర్నూలు జిల్లా న్యాయవాదులం సిద్ధం అవుతున్నాం. ఈ నిన్న అసెంబ్లీలో ప్రకటించినట్టుగా సంవత్సర కాలంలో మేము హైకోర్టు బెంచ్ పెడతాం కర్నూలులో ఇదని చెప్పినట్టున్నారు. 2018లోనే శాసనమండలిలో ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏం చేయలే. మరి ఏ విధంగా వీళ్ళ మాటలను విశ్వసించాలనేది కర్నూలు జిల్లా న్యాయవాదులకు, మరి ముఖ్యంగా రాయలసీమ న్యాయవాదులకు వాళ్ళ స్టేట్మెంట్ల మీద నమ్మకం లేదు. కాబట్టి కర్నూలులో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి బార్ అసోసియేషన్లో ఉద్యమ కార్యాచరణకు రిలే నిరాహార దీక్షలు అనే దాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేయాలనే ఆలోచనలో మేమున్నాం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వాటిని వెనక్కి తీసుకొని ఇక్కడ హైకోర్టుని ఏర్పాటు చేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్గా హైకోర్టు ఉంటేనే ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఇక్కడ హైకోర్టు ఏర్పాటుకు పూడుకోవాలంటూ న్యాయవాదులంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ న్యాయవాదులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.